ఒక వ్యక్తి 111 రోజులు అన్నం తినకుండా ఉన్నాడు. తన కుటుంబం కోసం కాదు, డబ్బు కోసం కాదు, ఒక నది కోసం. ఆయన ఎవరో తెలుసా? ఆయన పేరు జీడి అగర్వాల్. ఒక సాధారణ వ్యక్తి కాదు. ఐఐటి కాన్పూర్ ప్రొఫెసర్, భారతదేశ తొలి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ సభ్య కార్యదర్శి, దేశంలోని ప్రముఖ పర్యావరణ శాస్త్రవేత్త. కానీ గంగా నది నెమ్మదిగా కాలుష్యానికి గురవడం, డ్యాంలు, అక్రమ మైనింగ్ వల్ల సహజ ప్రవాహం ఆగిపోవడం చూసి తన ఉద్యోగాన్ని, సౌకర్యాలను వదిలి స్వామి జ్ఞాన స్వరూప్ సనంద్ గా సన్యాసం తీసుకున్నారు. 2018లో ప్రభుత్వానికి పలుమార్లు లేఖలు రాశారు. గంగను కాపాడండి, దాని సహజ ప్రవాహాన్ని ఆపకండి అని విజ్ఞప్తి చేశారు. సరైన చర్యలు కనిపించకపోవడంతో 111 రోజుల పాటు నిరాహార దీక్ష చేశారు. చివరికి 2018 అక్టోబర్ 11న ఆయన గుండె ఆగిపోయింది. కానీ ఆయన చివరి వరకు తన దీక్షను విరమించలేదు. మనలో ఎంతమందికి ఈ మహానుభావుడి గురించి తెలుసు? జీడి అగర్వాల్ లాంటి వ్యక్తులు చరిత్ర పుస్తకాల్లో మాత్రమే కాదు, ప్రతి భారతీయుడి హృదయంలో ఉండాలి. ఈ గొప్ప వ్యక్తి గురించి ప్రతి ఒక్కరికి తెలియాలి. అందుకే ఈ వీడియోను తప్పకుండా మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు షేర్ చేయండి. ఇలాంటి ఆసక్తికరమైన విషయాల కోసం ఛానల్ ను ఫాలో అవ్వండి.